ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ముందుగా మా పూజ్యులు గురువు గారు శ్రీమన్ డాక్టర్ వెంకటాచార్య గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. మాకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు కదా, దానికి శని ఏమన్నా కారణమా, లేదంటే ఉద్యోగాలు కోల్పోతున్న వ్యక్తుల జాతకాల్లో శని మహాదశ వల్ల కానీ, శని అంతర్దశల వల్ల కానీ, లేదంటే ఏలినేటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనుల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారా అనే ఒక ప్రశ్న వచ్చింది. దాని గురించి మనం ఇక్కడ చర్చిద్దాము. అసలు శని అంటే ఎవరు? శని అంటే మనకి కర్మకారకుడు, అంటే మన కర్మకి బాధ్యుడు అనమాట శని. చంద్రుడు అంటే ఎవరు? మన గురువు గారు చెప్పినట్టు పురుష సూక్తంలో ఆయన మంత్రాలు వివరిస్తున్నప్పుడు గురువు గారు చెప్పింది ఏమంటే, చంద్రమా మనసో జాత, అంటే చంద్రుడు మనఃకారకుడు, మనస్సు కాబట్టి ఎప్పుడైతే శని చంద్రుడి చుట్టుపక్కలకు వస్తాడో, అంటే గోచార శని జన్మజాతక చంద్రుడి యొక్క చుట్టుపక్కలకు వస్తాడో, లేదంటే నిర్దిష్టమైన రాసుల్లోకి వస్తాడో చంద్రుడి నుంచి, అప్పుడు ఏర్పడేదే ఏలినేటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆయన జాతకంలో, అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళ జాతకంలో చంద్రుడు కనుక ధనుసు రాశిలో ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఇప్పుడు గోచార శని అంటే ఏంటి? అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, అలానే శని కూడా తిరుగుతూ తిరుగుతూ వృశ్చిక రాశిలో కనుక శని కనుక వస్తే, అప్పుడు ఆ వ్యక్తికి ఏలినేటి శని మొదలైందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఏలినేటి శని అనేది 7.5 ఇయర్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 2.5 ఇయర్స్, అంటే చంద్రుడు ఉన్న రాశికి వెనకాల రాశిలో 2.5 ఇయర్స్, చంద్రుడి మీద కనుక శని వస్తే అక్కడ 2.5 ఇయర్స్, అలానే చంద్రుడి తర్వాత రాశిలో కనుక శని ప్రవేశిస్తే గోచార శని, అది 2.5 ఇయర్స్. కాబట్టి మొత్తం మూడు కలిపి 7.5 ఇయర్స్ అనమాట. ఇది ఏలినేటి శని యొక్క కాల పరిమితి. మరి అష్టమ శని అంటే ఏంటంటే, మీ జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. ఆ చంద్రుడి నుంచి కనుక గోచార శని అష్టమ భావంలో కనుక వస్తే, అష్టమ స్థానంలో కనుక వస్తే, లగ్నం నుంచి కాదు, చంద్రుడి నుంచి, మీ జన్మ జాతకంలో చంద్రుడి నుంచి శని కనుక అష్టమ స్థానంలో కనుక వస్తే, అంటే ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు కనుక ధనుసు రాశిలో ఉంటే ఎవరికన్నా, అప్పుడు గోచార శని కనుక కర్కాటక రాశిలో కనుక వస్తే వారికి అష్టమ శని మొదలైందని చెప్పొచ్చు అనమాట. అది కూడా 2.5 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే శని ప్రతి రాశిలో 2.5 ఇయర్స్ ఉంటాడు ఆయన మినిమంగా. కాబట్టి చంద్రుడి నుంచి లెక్క పెట్టుకుంటే మీకు ఎనిమిదో స్థానం కర్కటక రాశి అవుతుంది అన్నమాట, లగ్నం నుంచి కాదు, చంద్రుడి నుంచి. ఇది అష్టమ శని. ఇప్పుడు అర్ధాష్టమ శని అంటే ఏంటంటే అష్టమానికి బై 2 అనమాట, అంటే 4, అంటే చంద్రుడి నుంచి 4వ ఇంట్లో కనుక శని ఉంటే కనుక వారికి అర్ధాష్టమ శని జరుగుతుందని చెప్పాలి మనం. ఇప్పుడు చూడండి, ఈ రోజున అంటే నవంబర్లో 2025లో ఎవరైనా జన్మజాతకంలో కనుక చంద్రుడు కనుక ధనుసు రాశిలో ఉన్నట్టయితే వారికి ప్రస్తుతము అర్ధాష్టమ శని నడుస్తోంది. ఎందుకంటే చంద్రుడి నుంచి ఎన్నో స్థానంలో శని ఉన్నాడు? 4వ స్థానంలో ఉన్నాడు. 1, 2, 3, 4 కదా. కాబట్టి చంద్రుడి నుంచి 4వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తులకి ఎవరికైతే జన్మ జాతకంలో ధనుసు రాశిలో చంద్రుడు కనుక ఉంటే వారికి గోచారం ప్రకారంగా ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది అనమాట. ఇది స్థూలంగా ఏలినేటి శని అంటే ఏంటి, అష్టమ శని అంటే ఏంటి, అర్ధాష్టమ శని అంటే అని తెలుసుకుందాం తర్వాత. ఇప్పుడు మరి ఉద్యోగం పోవటానికి కారణము శని అంటే దానికి సమాధానం అన్ని సార్లు కాదని చెప్పాలి. ఎందుకంటే శని ఒక్కడే మనకి ఉద్యోగం పోవడానికి కారణం కాదు. కానీ శని మనకి బాధలు ఇచ్చేవాడు. ఎవరికి బాధలు ఇస్తాడు? పాపాలు చేసేవాడికి బాధలు ఇస్తాడు. ఎందుకంటే శని కర్మకారకుడు కదా. మరి కర్మ అనుభవింపజేయాలి కదా. మంచి అయితే మంచి ఇస్తాడు, చెడైతే చెడు అనుభవింపజేస్తాడు మనకి. ఇప్పుడు మనకి మంచి కానీ చెడు కానీ అనుభవంలోకి వస్తున్నప్పుడు మన మనసు ఏమవుతుంది? మనసు ఆనందపడుతుంది, లేదంటే బాధపడుతుంది. కాబట్టి శని, అందుకనే మనకి ఏం చెప్పారంటే, శని కనుక గోచారంలో చంద్రుడి చుట్టుపక్కలకు కానీ, అష్టమ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ కనుక శని కనుక వస్తే అప్పుడు ఏలినేటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏర్పడతాయని చెప్పారనమాట. ఇప్పుడు దానికి నువ్వు ఉద్యోగం పోవడానికి కారణం ఉంటుందా అంటే అన్ని వేళలా ఉండకపోవచ్చు, కానీ అది కూడా ఒక కారణం. అనేక కారణాల్లో అదొక కారణం అనమాట. ఇప్పుడు ప్రధానంగా ఉద్యోగం పోవటానికి కారణం ఏంటి అంటే, ఏదైనా జన్మ జాతకంలో కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి యొక్క లగ్నాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తుల లగ్నం అనుకుందాం కాసేపు. ఒక వ్యక్తి జాతకంలో ఆ లగ్నం తుల లగ్నం అయింది అంటే పుట్టినప్పుడు లగ్నం ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు చంద్రుడిని మర్చిపోండి మీరు, చంద్రుడి టాపిక్ అయిపోయింది.
ఇప్పుడు లగ్నం నుంచి మూడో ఇల్లు గమనించండి. మూడో ఇల్లు ఏమైంది? ధనుసు రాశి అయింది ఈ వ్యక్తికి, ఎందుకంటే తులా లగ్నం కాబట్టి. అలానే తొమ్మిదో ఇల్లు గమనించండి. తొమ్మిదో ఇల్లు ఏమైంది? ఇక్కడ మిథున రాశి అయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు పదో ఇల్లు ఏమైంది? కర్కటక రాశి అయింది. మన జన్మ జాతకంలో పదో ఇల్లు కర్మస్థానం తెలుపుతుంది అనమాట. కర్మ కారకుడు కాదు, కర్మస్థానం తెలుపుతుంది. కర్మస్థానం అంటే ఏంటి? మనం చేసే వృత్తి, అది వ్యాపారం కావచ్చు, లేదంటే ఉద్యోగం కావచ్చు. మనం బతకడానికి చేసే పని అనమాట. పని అంటే కర్మ. దాన్ని సూచించేది 10 అనమాట. ఎప్పుడైనా సరే 10వ స్థానము మన కర్మస్థానము. మరి ఇప్పుడు 3వ స్థానం యొక్క ఒక గొప్పతనం ఏంటి, 9వ స్థానం యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఉద్యోగం మనం చేసే కర్మకి సంబంధించిన విషయం మాట్లాడుకున్నాం కాబట్టి, దానికి సంబంధించి 3వ స్థానము 9వ స్థానం ఏంటయ్యా అంటే, 3 అంటే ఏంటి? మార్పులు, అంటే చేంజెస్ అనమాట. మన లైఫ్లో జరిగే చేంజెస్. అంటే మనము వేరే ఇంట్లోకి మారటము, కొత్త ప్రదేశానికి వెళ్ళటము, అక్కడ అక్కడ ఉండటం మొదలు పెట్టము, ఇలా జీవితంలో ఏదైనా సరే మార్పులు చేర్పులు సూచించేది మూడో ఇల్లు. 9వ ఇల్లు అంటే ఏంటి? అది 10వ ఇంటికి ఏమవుతుంది? వెనకాల ఇల్లు అవుతుంది. వెనకాల ఇల్లు అంటే 12వ ఇల్లు అనమాట. 12th హౌస్ అవుతుంది. 12వ ఇల్లు అంటే ఏంటి? మన జాతకంలో 12వ ఇల్లు ఏం చెప్తామంటే, మనకి వ్యయస్థానము. వ్యయము అంటే ఖర్చు. ఇప్పుడు మీరు 10 రూపాయలు జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టారు అంటే మీ దగ్గర నుంచి 10 రూపాయలు వెళ్ళిపోయినట్టే కదా. అలానే ఇప్పుడు మీ కర్మ ఖర్చు అవుతుంది. కర్మ ఖర్చు అవడం అంటే ఏంటి? ఉద్యోగం అనేది పోతోంది, లేదంటే వ్యాపారం అనేది పోతోంది, నష్టాలు రాబోతున్నాయి అర్థం అనమాట. ఎప్పుడు జరుగుతుంది ఇట్లా? ఎప్పుడైనా సరే కొన్ని గ్రహాలు, అంటే మీ లగ్నం ప్రకారము, ఎప్పుడు కూడా ఏదైనా వ్యక్తి జాతకంలో లగ్నం ప్రకారం కొన్ని గ్రహాలు మంచి గ్రహాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు చెడు గ్రహాలు ఉంటాయి. ఆయా గ్రహాలు కనుక కర్మనిచ్చేవయ్యి ఉద్యోగ మార్పులు సూచించే గ్రహాలు కనుక 3 కానీ 9 కానీ ప్రభావితం చేస్తూ ఉంటే గోచారంలో, అప్పుడు ఆ వ్యక్తికి ఉద్యోగం పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. దానికి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా శని కూడా తోడాడు అనుకోండి. వాటితో పాటు అంటే ఇలాంటి గ్రహస్థితి ఉంటూ ఏలినేటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమి శని కానీ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తికి మనసు ఇంకా తీవ్రంగా బాధపడుతుంది అర్థమవుతుంది. ఇప్పుడు మనసు ఎప్పుడు తీవ్రంగా బాధపడుతుంది? మనకి చెడు జరిగినప్పుడే కదా. మనకి మంచిగా సంపాదించి పెట్టే ఉద్యోగం పోతే మనిషి బాధపడతాడు కదా. లేదంటే మంచిగా జరుగుతున్న వ్యాపారం కుదేలైపోతే మనిషి బాధపడతాడు కదా. అందుకని ఏంటంటే, మనకి శనిని దీనిలో ఒక పార్ట్గా చూడాలి కానీ ఆయనే పార్ట్ కాదనమాట. మొత్తం నడిపించేది ఆయనే కాదు, కానీ ఆయన ప్రధాన పాత్ర పోషిస్తాడు. అది ఎప్పుడు మనకి అనుభవంలోకి వస్తుందంటే, 3వ స్థానము లేదా 9వ స్థానము లేదా 2 ఎఫెక్ట్ అయినప్పుడు. ఎలా దేవిటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది? లగ్నం ప్రకారం ఉన్న గ్రహాలు ఏవైతే మనకు కర్మనిస్తున్నాయో, కర్మకారకుడు శని, కర్మనిచ్చే గ్రహం వేరే ఉండొచ్చు. ఇప్పుడు 10వ స్థానం చూడండి, చంద్రుడు కర్మనిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇలా ఒక గ్రహము వల్ల మాత్రమే ఉద్యోగం పోతుంది అనుకోవడం పొరపాటు. దానికి శని కూడా ఆయన చేయాల్సిన చెడు ఆయన చేస్తాడు. ఎప్పుడు మిగతా కనుక రెడీగా ఉంటే, చెడు చేయడానికి రెడీగా ఉంటే. కాబట్టి మీకు ఈ సమాధానం సరిపోతుంది అనిపిస్తుంది. మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి.